ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పారాసెటమాల్ వేసుకునే బదులు ఇఫ్ వి టేక్ సపోజ్ నేను ఒక లేమన్ లాంగ్వేజ్ లో అడుగుతున్నాను, ఒక థాట్ లాగా, కామన్ మ్యాన్ థాట్ లాగా. సపోజ్ మనం ఒక ఐబుప్రోఫెన్ వేసుకున్నాం అనుకోండి, మనకి జ్వరం తగ్గుతుంది, నొప్పులు తగ్గుతాయి, అండ్ మనం ఇంకొంచెం యాక్టివ్ గా ఉండి మన పనులు మనం చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 4 hours to 6 hours. ఇది జనరల్ మైండ్ సెట్ నడుస్తూ ఉంటుంది ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా. కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా కొన్ని కాంబినేషనల్ డ్రగ్స్ అవాయిడ్ చేయడం వల్ల హౌ డు వీ కెన్ నో ఏ కాంబినేషన్ వాడచ్చు, ఏ కాంబినేషన్ వాడకూడదు? ఇట్లా చిన్న చిన్న వాటికి మీరు అన్నట్టు ఓవర్ ది కౌంటర్ ఇస్ నాట్ అడ్వైజ్డ్, బట్ 90% ఆఫ్ ద పీపుల్ డూ దాట్ ఓన్లీ. కరెక్ట్. అసలు ఈ బ్యాన్ స్టార్ట్ అయింది దానివల్ల. ఓవర్ ద కౌంటర్ అనేది ఇప్పుడు మీరు అన్నది ఇబ్యూప్రోఫెన్ ఏంటి, NSAID అని అంటాం మనం, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది అని మనకు తెలిస్తేనే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ వేసుకోవాలి. ఇప్పుడు జ్వరం వచ్చినది అనుకోండి, ప్రోస్టాగ్లాండిన్స్ అనేసి రిలీజ్ అవుతాయి. మనం బేసిక్లీ ఆ ప్రోస్టాగ్లాండిన్స్ని సప్రెస్ చేస్తే సరిపోతుంది. అలా ప్రతి ఒక్క దానికి ఒక మెకానిజం ఉంటుంది. అన్నిటికీ ఇప్పుడు ఫీవరిష్ ఫీలింగ్ వేరు, జాయింట్ పెయిన్స్ వేరు, కోల్డ్, ఎవ్రీ యాక్షన్ ఇస్ వెరీ డిఫరెంట్. దానికి ఏం రిలీజ్ అవుతే మనం దేన్ని సప్రెస్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. అన్నిటికీ ఓవరాల్ వెల్బీయింగ్ కోసం ఒక NSAID తీసేసుకున్నాం అనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్స్, బేసిక్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను మీకు. గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ ఇరోషన్ అవుతుంది, అంటే స్టమక్ లైనింగ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన దెబ్బ తగిలితే ఎలా పెచ్చు లేచిపోయినట్టు అవుతుంది, అలా అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది NSAIDs ఫ్రీక్వెంట్ పాపప్ వల్ల. థర్డ్ థింగ్ ఏంటంటే బ్లీడింగ్, అప్పర్ GI బ్లీడ్ అంటే బ్లడ్ వామిటింగ్. ఇవి మోస్ట్ కామన్ ఫర్ NSAID. ఇంకోటి ఏంటంటే పీపుల్ ఇవి మరీ ఎక్కువ తీసుకునే. ఫోర్త్ది ఏంటంటే కొంతమందికి జస్ట్ స్టమక్ పెయిన్, సివియర్ స్టమక్ పెయిన్ ఉంటుంది. ఎందుకు తిన్న వెంటనే తినక ముందు కాఫీ తాగితే, పులుపు తిన్నా, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో నేను తిన్నందుకో ఏదో అనుకుంటారు. బట్ దే విల్ నాట్ అండర్స్టాండ్ ఈ NSAIDs వల్ల నాకు అల్సర్ అయి ఉంటుందో, గ్యాస్ట్రైటిస్ అయి ఉంటుందో, లేదా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మై డైజెస్టివ్ సిస్టమ్ అని వాళ్ళు అర్థం చేసుకోరు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ పాపప్ వల్ల కిడ్నీస్ కానివ్వండి, లివర్ కానివ్వండి ఎఫెక్ట్ అవుతుంది ఓవర్ అ లాంగ్ రన్. ఎందరో పేషెంట్స్ని, అంటే బికాజ్ ఐ సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, దే హ్యావ్ టేకెన్ అంటే పారాసెటమాల్ ఇంజెక్షన్ ఓవర్ డోస్ అయినందుకు కానివ్వండి, ఫీవర్ వల్ల ఓవర్ డోస్ ఎవ్రీ 2 hours తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ దగ్గర రాకుండా ఇంట్లోనే హయ్యర్ డోసెస్ వాళ్ళ వెయిట్కి, వాళ్ళ ఏజ్కి కన్నా ఎక్కువ తీసుకొని బేసిక్లీ వాళ్ళకి లివర్ ఇంజురీ అయిన వాళ్ళు, దీన్ని డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీ అంటాం. సో ఇలా ప్రతి ప్రాబ్లమ్కి ఒకటి ఉంది. సో ఎందుకు మా దగ్గర రమ్మంటామంటే నాట్ బికాజ్ వీ వాంట్ టు డూ సమ్ మ్యాజిక్. మీ ఏజ్ ఏంటి, మీ ఏజ్కి, మీ వెయిట్కి ఎంత టాబ్లెట్ మీకు అవసరం, అసలు మీకు అవసరమా లేదా? అవసరం లేదనుకోండి, ఎగ్జామినేషన్ తర్వాత విల్ సే జస్ట్ వెయిట్ ఆన్ హోమ్ రెమెడీస్, ఆర్ యూ డోంట్ వెయిట్, యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ యాంటీబయాటిక్, ఆర్ యూ డోంట్ వెయిట్, యూ గెట్ అడ్మిటెడ్. ఈ 3 అందరం ఇస్తాము. సో బట్ దానికి కీ ఏంటి అంటే గెటింగ్ ఎగ్జామిన్డ్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టు NSAIDs అనేది తీసుకుంటే ప్రతి యాంటీ ఇన్ఫ్లమేటరీ పర్పస్ ఉంటేనే, బాడీ అంటే బాడీలో అనేది ఇన్ఫ్లమేషన్ ఉంటేనే అది పనిచేస్తుంది. అవసరం కానీ జనరల్ ఫీవర్కి, జనరల్ కోల్డ్కి అవసరం లేదు. బికాస్ ఇన్ఫ్లమేషన్ అనేది అంటే ఇట్ ఈస్ అ వెరీ ఎలా అంటే ఇట్ విల్ మేక్ యూ ఫీల్ గుడ్. జస్ట్ బికాస్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ గుడ్, యూ షుడ్ నాట్ టేక్ ఇట్. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ మేక్ us ఫీల్ గుడ్. కరెక్ట్. సో అది మీకు సైడ్ ఎఫెక్ట్సా? ఫస్ట్ టెంపరీ ఫర్ 2-3 hours యూ విల్ ఫీల్ గుడ్, కానీ లాంగ్ రన్లో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, లాంగ్ రన్లో దాని ఎఫెక్ట్ ఆన్ లివర్ అండ్ కిడ్నీ ఏంటి, లాంగ్ రన్లో వాట్ ఇట్ విల్ డూ టు అస్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అది మనకి ఫార్మసీలో తెలియదు. ఇఫ్ దే కమింగ్ టు అ డాక్టర్, మేము చెప్తాం ఇది 3 రోజులే తీసుకోండి, ఇది 5 రోజులే తీసుకోండి, ఇంత డోసే తీసుకోండి అనేది మేము చెప్తాము. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ ఏజ్ ఎంత, పేషెంట్ వాట్ మేలా ఫీమేలా, వాళ్ళ వెయిట్ ఎంత బట్టి డోసేజెస్ అనేవి ఉంటాయి. సో ఇవి అనేవి మనం ఖచ్చితంగా చూసుకొనే తీసుకోవాలి. అందుకే ఓవర్ ద కౌంటర్ అనేది బ్యాన్ చేయటము, అంటే ఈజీలీ అవైలబుల్ థింగ్స్ ఏవైతే ఎక్కువ హార్మ్ కాదో డోసేజ్ ఫిక్స్డ్గా పెట్టుకొని ప్రతిదీ అవైలబుల్ లేకుండా ఉండటం ఈజ్ వెరీ గుడ్, ఐ వుడ్ సజెస్ట్.